యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దినేష్. నా ఛానల్ పేరు దినేష్ వ్లాగ్స్ విలేజ్ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం నెల్లూరులోని నక్లీస్ రోడ్కి వచ్చామండి. ఈ నక్లీస్ రోడ్ విశేషాలు ఏంటో ఈరోజు మొత్తం చూద్దాము. రండి పోదాం. చూడండి వ్యూ ఎలాగుందో. నక్లీస్ రోడ్ ఎంట్రన్స్ రాగానే స్వర్ణాల చెరువు కనిపిస్తుంది మనకు. చాలా బాగుంటుంది. స్వర్ణాల చెరువు నాకు తెలిసి ఈ చెరువులో ఇంతవరకు నీళ్ళు లేకుండా చూడడం ఇంతవరకు చూడలేదు నేను. చాలా బాగుంది వ్యూ. నక్లీస్ రోడ్లో ఇట్లా బాగుందండి. ఇక్కడి నుంచి దర్గాకు కూడా వెళ్ళొచ్చు. రూట్ ఉంది కానీ చాలా దూరం. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. బారాషాహిద్ దర్గా నెల్లూరు చెరువు దగ్గర ఉండేది. అక్కడ బోటింగ్ కూడా ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. కదా ఇవి అశోక్ చక్రాలు లాగా ఉన్నాయి. బాగా డిజైన్ చేశారు. అమర స్తూపాలు, పోలీస్ అమరవీరు స్తూపాలు లాగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉందండి. మంచి లుక్ ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచి చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంది ప్రదేశం అంతా. చూడండి ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. ఫిషింగ్ కూడా చూద్దాం ఈరోజు. ఫిషింగ్ ఎలా చేస్తారు ఏంటి అని. స్వర్ణాల చెరువులో చేపలు పడుతున్నారు. చిన్నపిల్లడు కూడా చేపలు పడుతున్నారు. కానీ ఇంతవరకు చేపలు ఏం పడలేదంట. ట్రై చేస్తూ ఉన్నారు. పాపం ఉదయం నుంచి ఉండి అలిసిపోయారు పాపం. పడక చూస్తూ ఉన్నారు. ట్రై చేస్తూ ఉన్నారు. చూద్దాం పడతాయేమో. కొద్దిసేపు చూసి అప్పుడు వెళ్దాం. చివరిగా కొన్ని చేపలు పట్టారండి వీళ్ళు. చూడండి ఒక 5-6 చేపలు పట్టారు. చూడండి ఏం చేప ఇది? ఇసుకపురి. ఎంత బాగుందో చూడండి. ఇది మంచి టేస్ట్ కూడా ఉంటుందంట. సూపర్గా ఉంటుంది. ఇంకా వేరేటి ఏం పడ్డాయి ఇసుకపురి కాకుండా? అయితే జిలేబీ. ఇది పైలట్ అంటారు దీన్ని. గుడిసే ఇంకా బతికే ఉంది. ఇది బాగానే పట్టారు. ఇంతసేపు వెయిట్ చేసినా కూడా వీళ్ళకి కూడా సంతోషంగా కొద్దిగా పడదలకి వెళ్తున్నారు. ఇంకా ట్రై చేయాలని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారంట. చూద్దాం మరి ఎన్ని పడతాయి. విగ్రహం అండి ఇది. ఇక్కడ నక్లీస్ రోడ్లో అనేక విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఒక 4-5 విగ్రహాలు ఉన్నాయి. చూద్దాం వాటిని కూడా. ఎన్టీఆర్ విగ్రహం. పార్క్ చాలా బాగుంది ఇది చూడడానికి. ఇక్కడ కూడా ఇంకో వ్యక్తి చేపలు పడుతున్నారు. చూడండి అక్కడ. చూడండి పోతన విగ్రహం అండి. పోతన. ఇంకా మరిన్ని విగ్రహాలు ముందుకెళ్తే చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ. సాయంత్రం పూటలు కానీ ఇక్కడికి వస్తే మంచి టైంపాస్. మార్నింగ్ పూట అయితే వాకింగ్ చేసుకునేదానికి కూడా బాగుంది. ఇక్కడ చూడండి అమరవీర పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రదేశం కోసం పోరాడిన యోధుడు. మనం ఇక్కడ చూడొచ్చు విగ్రహాన్ని. ఇంకా ముందుకెళ్తే హట్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చునేదానికి హట్స్ ఉన్నాయి. ఇక్కడ చెరువు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అసలు బోటింగ్ కూడా ఉంది. కొన్ని పక్షులు ఉన్నాయి కానీ నా కెమెరాలో దొరకట్లేదు. ఇది ఫోన్లో తీస్తున్నా కాబట్టి చాలా దూరంగా ఉన్నాయి. చేపలు పట్టే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అక్కడ ఒక బోట్ ఉన్నట్టుంది. అక్కడికి కూడా వెళ్దాము. కాసేపు ఆగి చిన్న బోటు. చూడండి బుద్ధుడి విగ్రహం అండి.
హుస్సేన్ సాగర్లో పెద్ద బుద్ధ విగ్రహం చూస్తాం. ఇక్కడ చిన్న బుద్ధుని విగ్రహం అంత ప్రశాంతంగా కూర్చున్నట్టుందో చూడండి. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఈ చెరువులో నుంచి బుద్ధుని విగ్రహం చూస్తుంటే. ఇక్కడికి రావడానికి అయితే మనం ఆర్టీసీ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనం ఆటో అవైలబుల్లో ఉంటుంది. ఒక 30 రూపీస్ ఇస్తే ఇక్కడ తీసుకొస్తారు. ఇవన్నీ చూడొచ్చు మనము. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అంతా. ఇంకా ముందుకెళ్తే బారా షాహిద్ దర్గా వస్తుంది. స్వర్ణాల చెరువులోనే ఇదే చెరువు అక్కడ దాకా ఉంటుంది. బారా షాహిద్ దర్గాలో మనకు ఫేమస్ ఏంటంటే రొట్టెల పండుగ. అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామని చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా చూద్దాము. నెక్స్ట్ వీడియో అదే చేస్తాను మీకోసం. మొత్తం ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది. ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ చేసినా కూడా ఇంకా వాడుతున్నారు. దీనివల్ల ఈ చెరువు అంతా పాడైపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. మన పర్యావరణాన్ని రక్షించుకుందాము. నాకు ఈ బుడ్డలు చేపలు పట్టారు కదా, చూసాము. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నారు చేపలు పట్టడానికి. మరిన్ని చేపలు పట్టాలంట. చూడండి, ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాడంట ఈ పెద్ద ఆయన. ఇక్కడే చేపలు పట్టడం, ఇక్కడ అమ్మడం, అమ్మితే తినడం. అమ్మకపోతే అవి పడలేదనుకోండి ఈరోజు ఇంకా పస్తు పడుకోవాలి. ఇలాంటి వాళ్ళని గమనించి మన చేతిలో ఎంతో కొంత ఉంటే సాయం చేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలని కోరుతున్నాను. ఇది మట్టకుసింది. పాము పడింది గేలానికి. చేపలు పడ్డే గేలం కోసం చేపల కోసం వేస్తే వీళ్ళకి పాము పడింది. పాపం అది గిలగిలా కొట్టుకుంటా ఉంది. అది ఎందుకు ఉపయోగపడదు కదా తినడానికి కూడా. మనకు ఇప్పుడు తీసి వదిలేస్తారంట. దాని ప్రాణాన్ని కూడా కాపాడాలని కోరుకుంటున్నాను నేను కూడా వీళ్ళని. చేపలు అయితే మనం తింటాం, పాము ఏం చేస్తుంది? ఏం చేయలేం కదా. ఇప్పుడు తీసి వదిలిపెట్టేస్తారు. కానీ ఇది నీళ్ళ పాము అంత విషపూరితమైంది కూడా కాదు. చూడండి, చేశారు పాము ఎలా తీసి ఆ ప్రాణం కాపాడారు దాన్ని. ఇప్పుడు చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. ఈ పాములన్నీ ఎందుకో నాకే కనిపిస్తాయి. లాస్ట్ టైం వీడియోలో కూడా మనకు కనిపించింది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఆయన చూపించాను కదా, ఆయన జీవనాధారం ఇదేనండి. ఈ బోట్లో వెళ్ళి చేపలు పట్టుకొని రావడం, అమ్ముకోవడం. ఇది కూడా పెద్ద బోట్ ఏం కాదు, ధర్మాకోల్తో తయారు చేశారు. నీట్గా ఆయనే తయారు చేసుకున్నాడంటే ఇది చాలా బాగుంది. ఇంక ఎండుకు వచ్చేసామండి. ఇక్కడ నక్లీస్ రోడ్ ఎండుకు వచ్చేసాం. ఇంక ముందుకెళ్తే బారా షాహిద్ దర్గాకి వెళ్ళిపోతాము. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉందండి. వినాయకుడు, శివలింగం ఉంది. వచ్చి ఇక్కడ దర్శించుకోవచ్చు. పక్కనే కాలువ వ్యూ చూడండి, వాటర్ ఎలా వెళ్తున్నాయో చూడండి. విఘ్నేశ్వరుడు, శివలింగం ఉదయాన్నే మార్నింగ్ అలంకరించారు. వ్యూ బాగుంది చూడడానికి. ఒకవేళ ఈ చెరువు అంతా నిండిపోతే ఏం చేయాలా? అందుకే గేట్లు ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి మనకు వాటర్ అటు సైడ్కి వెళ్ళిపోతాయి. నాకు చూపించాను కదా, ఒక కాలువ ఉంది వెనకాల. ఆ వెనక కాలువలోకి వెళ్ళిపోతాయి. చూడండి, అంతా గ్రీనరీగా చాలా బాగుంది. విజిటింగ్ కోసం ఇక్కడికి వచ్చారంటే ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. హ్యాపీగా ఒక సాయంత్రం కానీ వచ్చారనుకోండి టైంపాస్ అవుతుంది. మార్నింగ్ కానీ వస్తే వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారుగా నక్లీస్ రోడ్డు ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ వీడియోని. చాలామందికి చేరేటట్టు నెల్లూరులో ప్రతి ఒక్కరూ ఇది చూడాలి. అలాగే మీకోసం ఇంత కష్టపడుతున్న దినేష్ కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.